నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య మీడియా సమావేశం. వైసీపీ నేతలపై ఫైర్. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెస్ మీట్. ఇరు పార్టీలపై ఫైర్. వారాహి విజయబేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏర్పాటు చేసుకొని వారి మాట కాదన్న వాళ్ళని ఈ రకంగా చంపేయటం, హింస పెట్టడం, బెదిరించటం, మానసిక క్షోభకు గురి చేయటం వాళ్ళకి అలవాటైపోయింది. ఆ కళ్ళకుంటలో వాళ్ళ సొంత గ్రామంలో ఏజెంట్గా కూర్చోవటం అతని పాపం అండి. ఒక దళితుడు, ఒక మాది కులానికి చెందినవాడు ధైర్యంగా నా తెలుగుదేశం పార్టీ తరపున నేను కూర్చుంటానని ఏజెంట్గా కూర్చుంటే చంపేస్తారా? అంటే ఎస్సీలు ఉండొద్దా? ఈ రాష్ట్రంలో ఉండొద్దా? నా ఎస్సీలని ఓట్లు దొబ్బుకు తిని ఈరోజు చంపేస్తారండి ఎస్సీలని. నేను అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందా ఉన్నాను. ఇదా ప్రజాక్షేత్రం తేల్చుకోవటం అంటే? ఈ రాక్షసత్వమా? ఎక్కడ వాడు ఇది చంబల్లోయ గ్రామాలకు 100 గ్రామాలు కలిపితే చంబల్లోయలో ఈ కళ్ళకుంట గ్రామం అని చెబితే సిగ్గుపడాలా? అక్కడున్న పోలీసు వ్యవస్థ కూడా ఆలోచన చేయాలా? ఈరోజు నా బిడ్డ అంతా భార్యాబిడ్డలు ఎటో పోయారు, వీడెటేటో తిరిగాడు. ఈరోజున ఇక్కడికి వచ్చాడు కాబట్టి ధైర్యంగా 2 మాటలు చెప్పగలిగాడు. ఇక్కడ 13వ తారీఖున జరుగుతాయి. ఈరోజంతా 26, 13 రోజులు ఎక్కడెక్కడో తిరిగాడు. వాడు ఎంత బాధతో తిరిగి ఉంటాడో, ఎంత వేదంతో తిరిగి ఉంటాడో, ఎంత భయంతో తిరిగి ఉంటాడో. భార్యాబిడ్డలు ఎక్కడో ఉన్నారో, వాళ్ళు బతుకున్నారో చచ్చారో తెలియని పరిస్థితి. నేను అడుగుతున్నా, అందుకే అసలు దళిత వర్గాలకు అసలు స్వాతంత్రం వచ్చినట్లా ఈ భారతదేశంలో? రాజ్యాంగం లేదా? పోలీసు వ్యవస్థని, ఆ మాచంలో ఉన్న పోలీసు వ్యవస్థని ఏమనాలి? వాళ్ళు పోలీసులా? ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడతారు అక్కడ. వాళ్ళకేదో ఏది పిన్నెళ్ళకేదో అన్యాయం జరిగిందంట. సిగ్గు ఉండాలి మాట్లాడటానికి, శరం ఉండాలి మాట్లాడటానికి. ఏం సమాధానం చెబుతారు? ఈ మాది కులస్తులైన ఈ మాణిక్యరావుకి, వాడి భార్యా బిడ్డలకి ఏం సమాధానం చెబుతారు మీరు? తప్పకుండా ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ విషయాన్ని అతన్ని వెంట పెట్టుకుని మా ప్లేడర్ గారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ 0 FIR రిజిస్టర్ చేయమని కూడా అక్కడ కంప్లైంట్ ఇస్తారు. తప్పకుండా ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేసి, మానసిక క్షోభకు గురి చేసి, భార్యాబిడ్డలను కొట్టి ఆ వీడియో చూపించడం ఏంటంటే ఏమి సంస్కృతి రా మీది, మీ దుంపల దాకా. నిజంగానే చంబల్లోయ ఆ దుర్మార్గుల కంటే మీరెక్కువలా కనపడుతున్నారు. భార్యాబిడ్డల్ని కొట్టే వీడియో తండ్రికి చూపిస్తే, తన బిడ్డల్ని కొట్టే వీడియో, భార్యని కొట్టే వీడియో చూపిస్తే వాడు మానసికంగా ఎంత క్షోభకు గురై ఉంటాడండి. ఇదేమి దుర్మార్గపు ఆలోచన? ఇదేమి మీ రాక్షసానందం? ఇదేమి దెయ్యాలు రాక్షసులు చేస్తారు ఇట్లాగా? చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. తోటి కులస్తులుగా నేను చాలా బాధపడుతున్నాను. వాడికి వదిలేస్తే మా చెల్లి వెళ్ళరా అంటే చంపేస్తారు. నీ భార్య బిడ్డలు ఎక్కడో ఉన్నారు సార్, నాకు టచ్లోకి రావట్లేదు వాళ్ళు. అందుకని నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, సిఎస్ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, వాట్ ఈస్ దిస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా? ఏదైనా డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా? ఏదైనా టెర్రరిస్ట్ గ్రామంలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియచేస్తూ, పాత్రికేయ సోదరులారా, మీరు కూడా ఇవన్నీ కూడా అన్నీ ఉన్నట్టు రాయాలా, ప్రజల ముందు పెట్టాలా? ప్రజలే ఈరోజు న్యాయ నిర్ణేతలు, ప్రజలే బుద్ధి చెప్పాలా. ఇటువంటి దుర్మార్గపు పాలకులకి ప్రజలే బుద్ధి చెప్పాలా, ప్రజలే చెప్పు తీసుకొని కొట్టాలా ఇటువంటి దుర్మార్గుల్ని. సారీ, నేటువంటి మాట నా నోట రాదు, కానీ తప్పదు. వాడి బాధ చూసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు వాడు? లక్కీగా చంద్రబాబు గారు అది గమనించాడు కాబట్టి, చంద్రబాబు గారు నాకు డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి వచ్చాడు. వాడు ధైర్యంగా ఉన్నాడు. వాడు భోంచేయాలంటే భోంచేయాలి, నాకు ఎక్కదండి, నా పిల్లలు తిన్నారో లేదో. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. గ్రామాలకు పంపించే విధంగా ధాన్యం ఉండాలని ఆ రోజులలో
మరి జవహర్లాల్ నెహ్రూ గారు దూరం ఆలోచనతోటి ఎఫ్సిఐ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎఫ్సిఐ వల్ల ధాన్యము నిల్వలు ఉంచుకోవడానికి, ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు సూపర్ బజార్ బియ్యం వస్తున్నాయి చూడండి గవర్నమెంట్ పరంగా ఫ్రీగా, అది ఎఫ్సిఐ ఆ రోజు నెహ్రూ గారు ముందు జాగ్రత్తలో ఆ గోదాంలో ఏర్పాటు చేసింది కాబట్టి ఆ ధాన్యమే ఇప్పుడు మన సూపర్ బజార్లలో ఇచ్చే బియ్యం అవే ఎఫ్సిఐ ద్వారా వచ్చే బియ్యమే. సెంట్రల్ గవర్నమెంట్లో అట్లా తయారు చేసి పెట్టారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే ఎంత ముందు చూపు చూడండి. ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క జనాభా 40 కోట్లు, ఈరోజు భారతదేశం యొక్క జనాభా 140 కోట్లు. ఈ ఈ ఈ ఇంత ఈ 76 సంవత్సరాలలో 40 కోట్ల నుంచి 140 కోట్ల జనాభా ఈరోజు భారతదేశము ప్రజానీకము ఉంది ఈ రోజున. కాబట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇండస్ట్రియల్గా కూడా అభివృద్ధి చేసుకోవాలని, అంటే మనమే అన్ని ఉత్పత్తులు చేసుకోవాలి, సూది కానీ ఏదైనా దారం కానీ బట్ట కానీ ఏదైనా మనము ఒకరి మీద డిపెండ్ కావద్దని మన దేశంలో ఉన్నటువంటి వసతులను ఈ రకంగా ఏర్పాటు చేసుకొని క్రమక్రమంగా 16 సంవత్సరాల్లో వారు అనేక ఇలాంటి ముందు చూపు జాగ్రత్తలు ఇట్లా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అందుకే చూడండి, నేను ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నది మీ అందరికీ కూడా. మీరు నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ రోజున నాకు నోటుకున్నటువంటి నాగార్జున సాగర్ అట్లాగే శ్రీశైలం డ్యామే కాకుండా అది ఇంకోటి బాగ్రా నంగల్ అది ఆ డ్యామ్ కూడా వారు నిర్మించారు. ఇట్లా ఇంకా బహుశా ఇంకా చాలా ఉండుంటాయి. దాని తర్వాత క్రమంగా ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ డ్యాములు ఎక్కడ చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన దగ్గర నేను చెప్తున్నాను. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ హనుమంతరావు గారు చెప్పారు ఇంత మొదలు శ్రీరామ్ సాగర్, అట్లాగే మా దగ్గర మంజీరా డ్యామ్, సంగారెడ్డిలో మంజీరా డ్యాము కట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన తర్వాత అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారే కేంద్రంలో ఓకే. అయితే ఏదో నా కుటుంబమే కదా, నెహ్రూ గారి కుటుంబమే కదా. ఆ రోజు అక్కడ కూడా చూడండి మంజీరా డ్యాము తాగునీటి కోసం కట్టడం జరిగింది. తాగునీటి ఎక్కడి దాకా వస్తుంది? హైదరాబాదు రాజధానిలో తాగునీటి సమస్య ఉండొద్దు, హైదరాబాదు డెవలప్ కావాలంటే ఫస్ట్ తాగునీటి సమస్య కొరత తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజీరా డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది. దాని తర్వాత చూడండి మన సింగూరు డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది. ఆ రోజు మా దగ్గర బాగారెడ్డి గారు ఉండి పి రామచంద్రారెడ్డి గారు ఉండి ఆ టైంలోనే మంజీరా సింగూరు డ్యామ్ కూడా ఇటు జంట నగరాలకు వ్యవసాయానికి కొంత మెదక్కు ఇవ్వడానికి ఏది గణపూర్ ఆయకట్టు కానీ ఏడుపాయల జాతరకు కానీ ఇట్లా సింగూరు డ్యామ్ ఇట్లా ఈ రకంగా. కాబట్టి మేము ఒక ప్రశ్న బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నాం. మీరు ఈ 70 ఏళ్ళలో ఏం చేశారు అని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, బండి సంజయ్ గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు, హరీష్ రావు గారు కూడా మాట్లాడతారు. 70 ఏళ్ళలో ఏం చేశారు అని అంటే ఈ ప్రాజెక్టులు ఆనాటి నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే కంటిన్యూటీగా మరి మనకు ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, ఇదంతా నడుస్తూనే ఉంది సిస్టమ్ అంతా. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఆ రోజు మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు వీళ్ళు తాగిన వాళ్ళే కదా. కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు తాగిండ్రు. మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిండు, కేటీఆర్ కూడా తాగిండు, హరీష్ రావు గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగారు. ఈ 2 డ్యాములు ఎవరి పరిపాలన వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి. ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా, మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఇదంతా. ఇదేదో మేమేదో కళ్ళబొల్లి మాటలు చెప్తలేదు, ఇది వాస్తవాలు కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు చెప్పండి, మేము జీవితం మొత్తంలో సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగలేదు, ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే ఉన్నారు కదా, హైదరాబాద్లో కొన్ని ఏళ్ళు
మంజీరా డ్యాము నీళ్ళు సింగూరు నీళ్ళు వచ్చినాయి కదా, ఆ నీళ్ళు వారు తాగిరు కదా, తాగలేమని చెప్పగలుగుతారా? నేను తాగనే లేను. నేనేమంటున్నా అంటే మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి, అది అది వేరు. కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ అక్కడ జరుగుతున్నటువంటి అధికంగా జోకేటువంటి ప్రక్రియను కానీ మీరు ఆపే ప్రయత్నం చేశారని అడుగుతున్నా. చర్యలు తీసుకుంటాం. ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? కుంభకోణాలన్నీ ఇంత పెద్ద ఎత్తున కనబడేట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు చర్యలు ఎవరి మీద తీసుకుంటారు? మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగ అన్నట్టున్నది ఇది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళారు. కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రిపై ఉండి ఫీల్డ్కి వెళ్లకుండా అసలు తప్పే జరుగుతలేదని చెప్పేసి మిదండవాదం మాట్లాడితే దాని గురించి ఇంకా మేము ఏం దీని గురించి మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు. మరి రైస్ మిల్లర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యం విక్రయ గురించి మీరు జారీ చేసినటువంటి GOMS నంబర్ 1 కానీ లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ 5 మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది? ఎప్పుడు విధి విధానాలను రచించింది? ఎప్పుడు గైడ్లైన్స్ని పూర్తిగా మరి టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసింది? ఎప్పుడు ఆ టెండర్స్ని మరి రిలీజ్ చేసింది? ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతుందా? ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతాయా? మరి దీని వెనుక ఉన్నటువంటి మతలబేందో మరి ఎందుకు నిన్న సమాధానం చెప్పలేదని అడుగుతున్నా. అంతేకాదు ఏప్రిల్ 18 రోజు మీరు జలసౌధలో కూర్చొని మీరు మాట్లాడినటువంటి అంశాలను అక్కడ జరిగినటువంటి అంశాలను మీరు ఎందుకు బహిర్గతం చేస్తలేరు? అక్కడ మీ మధ్యలో మిల్లర్లను పిలిపించి భయపెట్టి మీరు ఏ నలుగురికైతే మీరు ఈ టెండర్ ప్రక్రియలో వాళ్ళకి అలకేట్ చేసిండ్రో టెండర్ అలాట్ చేసిండ్రో వాళ్ళతోటి మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు రాయించుకున్న మాట వాస్తవం కాదా? మరి ఆ స్టాంప్ పేపర్ లోపల మీరు 2007 రూపాయలకు టెండర్ అలకేట్ చేస్తే నిన్న మాట్లాడుతున్నాడు 2223 రూపాయలకు మీరు తీసుకోండి అంటే ఏం మాట్లాడుతున్నారు మంత్రి గారు? మీరు టెండర్ ఫ్లోట్ చేసింది 2007 రూపాయలకి. కొత్త బియ్యం ఆ రోజు 1700కి ఇచ్చిందో 1800 గత ప్రభుత్వం ఇచ్చిందో నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే బియ్యం 1 ఇయర్ మెచ్యూర్ అవుతుందో డెఫినెట్గా రేటు పెరుగుతుంది. మెచ్యూర్ అయినటువంటి ధాన్యము ఒక సంవత్సరం తర్వాత దాన్ని 2007 రూపాయలకు మీరు అమ్మినామంటున్నారు కదా. మళ్ళీ అదే రైస్ మిల్లర్ తోటి మీరు అలకేట్ చేసినటువంటి కాంట్రాక్టరు 2223 రూపాయలకు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ సంగతి ఏమన్నా మీరు ప్రస్తావిస్తారా? మరి అది ఈ డాక్యుమెంట్ ఇప్పుడే నేను మీ ద్వారా బయటపెట్టదలుచుకున్నాను. మరి అదే మాదిరిగా 18 ఏప్రిల్ రోజు రైస్ మిల్లర్ను మీరు భయపెట్టి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు రాసిచ్చినటువంటి డాక్యుమెంట్ని ఇప్పుడు నేను మీ ద్వారా బయటపెట్టబోతున్నా. మరి టెండర్ రేటు క్వింటాల్కి 2007 రూపాయలు అయితే ప్రింట్ తీసుకురా 2007 రూపాయలు అయితే
ఇప్పటి వరకు ఆ 4 కాంట్రాక్టర్లు ఎంత ప్యాడీని లిఫ్ట్ చేశారు? ఇప్పటి వరకు కనీసం 2% కూడా ప్యాడీ లిఫ్ట్ చేయలే. 90 రోజుల సమయం ఇస్తే మీరు బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మంది కల్తీ జైరీలా షరాబ్ తాగి చనిపోయిన తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థను, వాళ్ళ ట్యాంకులను అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది, అధికారులు సీజ్ చేయడం జరిగింది. అలాంటి అక్రమ మద్యం చేస్తున్న సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్లకు విరాళాలు వస్తున్నాయి కాబట్టి 1,35,00,000, 25 లక్షల రూపాయలు పదే ఎన్నికల కోసం వాళ్ళకు ఫండింగ్ వస్తున్నది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన ఎందుకంటున్నామంటే ఇక్కడ ఉన్న మీడియా ప్రశ్నించినా రాసినా కూడా దబాయించి, లేదు మీరు అట్లా రాస్తే, మీరు నిజాలు రాస్తే మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, 100 కోట్లు అంటే భయపడిపోతాం కావచ్చు, అందుకే మీడియా రాయదు అని అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రి అబద్ధాలు చెప్తూ ఇవాళ కొత్త బియర్ కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ఎలాంటి బియర్ కంపెనీ? మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలై, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలై అక్కడ కల్తీ మద్యం, దేశీదారు అని అంటారు, కంట్రీ లిక్కర్. ఎవ్వరు గూగుల్లో కొట్టినా సోమ్ డిస్టిలరీ కంట్రీ లిక్కర్ అని కొడితే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఇవ్వండి. ఈ ఫండ్స్ అనేటివి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వెళ్తే ప్రతి సంవత్సరం ఈ మందు అమ్మే, ఈ బియర్ అమ్మే కంపెనీ ఎన్ని రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అని స్పష్టంగా మీకు కనబడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్న పత్రిక వైర్ అనే సంస్థ. వైర్ అనే సంస్థ వాళ్ళు కూడా రాసిన హెడ్డింగ్ చూడండి మీరు. సిసిఐ రేడ్స్ అసోసియేట్ ఆల్కహాల్స్ సోమ్ డిస్టిలరీస్. సోమ్ డిస్టిలరీ మీద రేడ్ జరిగింది. ఎందుకు అంటే ద ఇన్వెస్టిగేషన్ ఇస్ లుకింగ్ ఎట్ ప్రైస్ ఫిక్సింగ్ ఆఫ్ సో కాల్డ్ కంట్రీ లిక్కర్ ఆర్ లో ప్రైస్ లోకలీ మేడ్ ఆల్కహాల్. కంట్రీ లిక్కర్ అంటే ఏంది? అది మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నది. మళ్ళా గుడుంబాలు, ఇట్లాంటి బియర్ కంపెనీలు, వీటిని మొదలుపెట్టే కుట్రలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకే ఇవాళ ఎందుకు మీకు ముడుపులు వస్తున్నాయి, బ్రూ ట్యాక్స్ అంటే ఏంటిది అని చాలా మంది అనుకుంటున్నారు కదా. ఇగోండి ఇవే బ్రూ ట్యాక్స్. వాళ్ళు పైసలు సంపాదించడానికి ఆత్రంలా 4-5 నెలలే అయ్యి ప్రభుత్వము ఇలాంటి పాలసీలు తీసుకొని వచ్చి మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం చేస్తున్న కంపెనీలు ఎవరు చేపట్టయితే అక్కడ సావులు కూడా అయినాయో, వాళ్ళ మీద రేడ్స్ అయినాయో, అరెస్ట్లు అయినాయో, కేసులు ఉన్నాయో, అట్లాంటి వాళ్ళను దిగ్విజయ్ సింగ్ గారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జు, వారికి సంబంధాలు ఉన్న కంపెనీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న కంపెనీ నిధులు ఇస్తున్నది కాబట్టి అట్లాంటి కంపెనీని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వస్తున్నది. దీని మీద మళ్ళా కేసేస్తారా? టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. మరొకసారి మేల్కొల్పి ఆ పెన్షన్దారులకి ఇంటి దగ్గరే పెన్షన్ వెళ్ళాలి, పంపించమని గట్టిగా ప్రశ్నించండి. కళ్ళు తెరవమని చెప్పండి. చీఫ్ సెక్రటరీకి ఎన్నికలు అయిపోయాయి, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇంకా మీరు స్వామిభక్తి కట్టిపెట్టండి. నెలాఖరు కల్లా ప్రతి సచివాలయంకి ఏ సచివాలయ పరిధిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు, ఎంతమందిని ఈ కార్యక్రమానికి పంపించాలనేది ఇంతవరకు కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ మాట్లాడా? వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడా? లేకపోతే సబ్ సిఇఓ బాధ్యత తీసుకున్నాడా? మురళీధర్ రెడ్డి కూడా సిబిఐ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ముద్దాయిగా ఉన్నాడు, నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా స్వామిభక్తి ప్రకటిస్తా ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశాడు. మళ్ళీ ఒకసారి అధికార యంత్రాంగం చెప్తున్నాం, ఇవన్నీ సమీక్షించబడతాయి. ఇవాళ అమాయకులైన ఎవరైతే పింఛన్దారులు ఆ ఎండవేడికి బలయ్యారో ఆ మరణాలకి బాధ్యత వహించాల్సిన
అధికారులు కూడా ఉన్నారు. వాటినన్నింటినీ కూడా సమీక్షిస్తాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ నెలలో కూడా ఇమ్మీడియట్గా వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటారో, కలెక్టర్లతో మాట్లాడతారో, కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారో. చాలా క్లియర్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి, సిఇఓ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా కావాలని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల అమాయకులైన వాళ్ళు, ఎవరైతే పెద్ద వయసులో ఉన్న అవ్వాతాతలో, ఎవరైతే పాపం ఆ ఎండ దెబ్బకి, ఆ ఎండ వేడికి బలైపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఈ తప్పు చేసిన అధికారులు కూడా మూల్యం చెల్లించుకుంటారు. అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నా, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఇమ్మీడియట్గా కలెక్టర్ల కాన్ఫరెన్స్ తీసుకొని ఏదైతే వాళ్ళ 13,000 కోట్లు ఏప్రిల్ 1 పెన్షన్ ఇవ్వాల్సింది, మార్చి చివరి వారంలో దగ్గర 13,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ తాబేదారులకి, వాళ్ళ పార్టీ ఎవరైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళందరికి కూడా పింఛన్దారుల డబ్బులు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు కూడా రాని సచివాలయాలు ఉన్నాయి ఏప్రిల్ నెలలో. ఆ 13,000 కోట్లని ఆ ఏజెన్సీలకు డబ్బు కట్టడం వల్ల మళ్ళీ డబ్బు జమ అయ్యి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు కానీ సచివాలయాలకి ఏప్రిల్ నెలలో డబ్బు వెళ్ళా. మళ్ళీ మే 1 తారీఖు వచ్చేపాటికి కూడా ఏప్రిల్ చివరిలో మళ్ళీ ఒక 3,000 కోట్లు కాంట్రాక్టర్లకి, ఏజెన్సీలకి డబ్బులు ఇవ్వటం వల్ల మళ్ళీ మే 1 తారీఖును కూడా ఇబ్బంది పడింది మనం చూసాం. మళ్ళీ జూన్ 1 వస్తూ ఉంది. ఇంతవరకు మీరు ఎంత డబ్బు ఉంది, ఇవాళ ఖజానాలో డబ్బు ఉందా లేదా, 1,000 కోట్లు అప్పులు తీసుకొస్తా ఉన్నారు. ప్రతి వారం 2,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు ఇష్టారాజ్యంగా, మీ ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకొస్తా ఉన్నారు. మొన్న కూడా ఆరోగ్యశ్రీ సంబంధించిన ఎవరైతే నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా రోడ్డెక్కి మరి వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వరరామయ్య మీడియా సమావేశం, వైసీపీ నేతలపై ఫైర్. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.